పేరెంట్ గా పిల్లలకు సంబంధించిన ఎటువంటి బిహేవియర్ మీరు చేంజ్ చేద్దామని అనుకుంటున్నా కూడాను ఈ చైల్డ్ సైకాలజీ సెషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అసలు పేరెంటింగ్ సంబంధించి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నింటికి కూడాను సొల్యూషన్ ఇది. అదే ఏంటంటే చైల్డ్ సైకాలజీ. ఎస్ ఫ్రెండ్స్, అసలు ఈ సైకాలజీ ఏంటి, చైల్డ్ సైకాలజీ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది తెలుసుకుందాం. మీరు కానీ ఈ చైల్డ్ సైకాలజీని అర్థం చేసుకొని దాన్ని కానీ మాస్టర్ చేయగలిస్తే ఖచ్చితంగా పేరెంటింగ్ సంబంధించి ఏ ఛాలెంజెస్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో వాటన్నింటికి కూడా సొల్యూషన్స్ తీసుకురావచ్చు. సో ఈ ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయడానికి ఈరోజు ఈ వీడియోతో ముందుకు రావడం జరిగింది. అయితే బిఫోర్ దాట్, ఇంతవరకు మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. సో దట్ ఎవ్రీ వీక్ నేను షేర్ చేస్తున్న వీడియో మీకు రీచ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ లేట్. సో చైల్డ్ సైకాలజీ అన్నది 4 డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందులో నంబర్ 1 ఏంటంటే ఇన్సిడెంట్, అండ్ నంబర్ 2 ఇమోషన్, అండ్ నంబర్ 3 బిలీఫ్, అండ్ నంబర్ 4 బిహేవియర్. సాధారణంగా మనం పిల్లల తాలూకు బిహేవియర్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటాం కదా. అయితే ఏ కారణం లేకుండా పిల్లలు ఆ విధంగా బిహేవ్ చేయడం అయితే అవ్వదు. అంటే చాలా మంది మొండిగా ఉంటుంటారు, కోపంగా ఉంటుంటారు, చిరాకు పడుతూ ఉంటుంటారు. అలాగే టీనేజ్లోకి వచ్చినప్పటికీ డిఫరెంట్ చేంజెస్ కనిపిస్తూ ఉంటుంటాయి కదా. కేవలం బిహేవియర్ ని మార్చడానికే సాధారణంగా పేరెంట్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. జనరల్ పేరెంట్స్ అందరూ కూడా ప్రయత్నించేది ఏంటంటే జస్ట్ బిహేవియర్ ని మార్చడానికి. బట్ ఆ బిహేవియర్ అలాగా అవ్వడానికి లేదా అలా వాళ్ళు బిహేవ్ చేయడానికి కారణం చాలా ఉంది దాని బ్యాక్ ఎండ్. అందులో ఫస్ట్ ఏంటంటే ఇన్సిడెంట్. అసలు ఎటువంటి ఇన్సిడెంట్ ఆ పర్టికులర్ చైల్డ్ ఫేస్ చేశారు ఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ ఇన్సిడెంట్ అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఇమోషన్ అన్నది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయిన ఇమోషన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ తాలూకా బిలీఫ్స్ డెవలప్ అవుతాయి. ఆ బిలీఫ్ ని బేస్ చేసుకొని వాళ్ళ బిహేవియర్ అన్నది కూడా ఉంటూ ఉంటుంది. సో ఈ విషయం మనకి ఎప్పుడైతే క్లియర్ గా అర్థమవుతుందో వీ కెన్ థింక్ అండ్ అండర్స్టాండ్ అవర్ చైల్డ్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బాబుని తీసుకుందాం. ఆ అబ్బాయి స్కూల్ ట్యూషన్స్ కి వెళ్ళి వస్తుంటుంటాడు, బాగానే చదువుతూ ఉంటుంటాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ అసలు తను ఎంత మంచిగా మార్క్స్ తెచ్చుకున్నా కూడాను నువ్వేం బాగా చదవడం లేదు, పలానా వాళ్ళకి మార్క్స్ వస్తున్నాయి అని ఎప్పుడు ఇంట్లో అదే అట్మాస్ఫియర్ ఉందనుకోండి. ఆ ఇన్సిడెంట్ ని తను పదే పదే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక రకమైన ఇమోషన్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే నేను ఎంత కష్టపడినా కూడాను నా పేరెంట్స్ సాటిస్ఫైడ్ గా ఉండడం లేదు. సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి ఏం చేస్తాడు, నేను ఎంత చదివినా లాభం లేదు కాబట్టి తను మిగతా విషయాల్లో డీవియేట్ అయిపోయి తనను తాను స్పాయిల్ చేసుకునే సందర్భాలు క్రియేట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ప్రాక్టికల్లీ. ఎస్ ఫ్రెండ్స్. లేదా స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి గురై ఒక రకమైన డిప్రెషన్, అలాగే లేనిపోని ఆలోచనలు, డెసిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరు ఇటు లేదా అటు. సో ఆ తర్వాత ఒకవేళ అబ్బాయి ఏమైనా నిర్ణయం తీసుకొని చెయ్యకూడనివి చేసిన, డేంజరస్ డెసిషన్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేసినా కూడాను అయ్యే ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు అని అనుకుంటాం మనం. బట్ అలా బిహేవ్ చేయడానికి దానికన్నా ముందు ఉన్న ఆ ఇన్సిడెంట్, అలాగే క్రియేట్ అయిన ఇమోషన్స్, అంతేకాకుండా ఆ ఇమోషన్స్ ద్వారా తనలో డెవలప్ అయిన బిలీఫ్స్ అన్ని కూడాను ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయ్యి ఉండి అటువంటి బిహేవియర్ ని ప్రస్ఫుటం చేస్తూ ఉంటుంటాయి. సో ఫ్రెండ్స్, ఇలా మనం గాని పిల్లలకు సంబంధించి ఇన్ డెప్త్ గా ఆలోచించి వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకుని ముందుకు గాని వెళ్ళగలిస్తే ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఇన్ పేరెంటింగ్ అన్నవి సాల్వ్ చేసుకోగలం. సో ఈ విషయమై మేము కండక్ట్ చేస్తున్నాం పర్టికులర్ గా టీన్ పేరెంటింగ్ వర్క్ షాప్, 3 days టీన్ పేరెంటింగ్ వర్క్ షాప్, దట్ ఈస్ ఆల్సో ఫ్రీ. సో ఎవరైతే పేరెంట్స్ టీనేజర్స్ కి సంబంధించి డిఫరెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాటి నుండి ఎలా బయటపడాలి ఏంటి అన్న విషయాల్ని నేర్చుకొని హ్యాపీగా వాళ్ళ పేరెంటింగ్ జర్నీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ వర్క్ షాప్ అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. యూ ఆర్ ఆల్సో విల్లింగ్ టు జాయిన్ దిస్ 3 days టీన్ పేరెంటింగ్ వర్క్ షాప్. డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వడం జరిగింది, అది మీరు క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి మీరు డైరెక్ట్ గా మెసేజ్ కూడా చేయొచ్చు. సో ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఇంపార్టెంట్
ఇన్ఫర్మేషన్ అన్నది మీకు అందించడం జరుగుతుంది ఈ ఛానల్ త్రూగా. అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియోలో విన్న తర్వాత మీకు ఏమనిపించింది, మీ తాలూకా ఒపీనియన్స్ ఏంటి అన్నవి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ మరొక ఇంపార్టెంట్ విషయంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.